3 రోజుల పాటు ఐనవిల్లి ఘనంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి లక్ష కలముల పూజ కొనసాగుతోంది. మాఘమాసం సందర్భంగా కోనసీమ జిల్లాలో సరస్వతి సప్తనది జలాభిషేకం, లక్ష కలముల పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ నాగబాబు అన్నారు. సరస్వతి పూజ అలాగే లక్ష కలముల పూజ కార్యక్రమం మరి ఈరోజు సప్తనదీ జలాలతో గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి నదుల యొక్క పుణ్యతీర్థాల యొక్క సప్తజలములు తీసుకొచ్చి మరి మన విఘ్నేశ్వర స్వామి వారికి శ్రీ పంచమి, సరస్వతీదేవికి అతి పవిత్రమైన రోజు అయినటువంటి శ్రీ పంచమి రోజున లక్ష కలముల పూజ రేపు జరుగుతుంది. ఈ లక్ష కలముల పూజ యొక్క విశేషం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు ఉంటేనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఆ సరస్వతి పూజ అలాగే లక్ష కలముల పూజ కార్యక్రమం మరి ఈరోజు సప్తనదీ జలాలతో గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి నదుల యొక్క పుణ్యతీర్థాల యొక్క సప్తజలములు తీసుకొచ్చి మరి మన విఘ్నేశ్వర స్వామి వారికి శ్రీ పంచమి, సరస్వతీదేవికి అతి పవిత్రమైన రోజు అయినటువంటి శ్రీ పంచమి రోజున లక్ష కలముల పూజ రేపు జరుగుతుంది. ఈ లక్ష కలముల పూజ యొక్క విశేషం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు ఉంటేనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఆ